తన పొలంలో ఉన్న చెట్టు వల్ల ఒక రైతు కోట్లాధికారి అయ్యాడు. అతని పేరు కేశవ్ షిండే. ఇతను మహారాష్ట్రలోని ఒక సాధారణ రైతు. ఒక చెట్టు వల్ల తన జీవితమే మారిపోయింది. 2018లో రైల్వే శాఖ షిండే గారి పొలాన్ని రైల్వే లైన్ వేసే కోసం 6.65 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని అక్వైర్ చేసింది. అన్ని రెగ్యులర్ పద్ధతిలోనే జరిగాయి. ఆ రైతుకి తన ల్యాండ్ కి సంబంధించిన కాంపన్సేషన్ కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత ఆ పొలాన్ని సర్వే చేయడానికి వచ్చిన ఒక ఏపీ ఆఫీసర్ ఆ పొలంలో ఉన్న చెట్టును గమనించి ఇది 100 ఏళ్ల నాటి రేర్ ఎర్రచందనం చెట్టు అని చెప్పి షిండే గారికి చెప్పాడు. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో ఈ ఎర్రచందనం వాల్యూ కేజీ 20,000 నుంచి 50,000 వరకు ఉండొచ్చని అంచనా వేశారు. దీంతో ఆ చెట్టుకు కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి రైల్వే అధికారులను అడగగా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత షిండే గారు బాంబే హైకోర్టుని సంప్రదించాడు. కోర్టు రైల్వే అధికారులకు చెట్టు విలువ అంచనా వేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కానీ రైల్వే అధికారులు దీనికి స్పందించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టే ముందుగా ₹1 కోటి రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేపించింది. అయితే ఆ తర్వాత కూడా అధికారులు స్పందించకపోవడంతో ఏప్రిల్లో రైతు అకౌంట్ కు 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. ఇక జూలై 7 వరకు కూడా రైల్వే అధికారుల నుంచి స్పందన రాకపోతే మిగిలిన ఆ 50 లక్షలు కూడా రైతుకే ఇవ్వాలని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పింది. కేశవ్ షిండే గారి ఫ్యామిలీ అంచనా ప్రకారం ఆ చెట్టు విలువ కనీసం 1 కోటి నుంచి 7 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. 100 ఏళ్లుగా కాపాడుతున్న చెట్టు ఒక రైతుని కోటీశ్వరుని చేసింది. ప్రకృతిని కాపాడితే అది తిరిగి మనల్ని కాపాడుతుంది.